వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. టీఆర్ఎస్ పార్టీ రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తుంది. కావున పార్టీ శ్రేణులు సిద్ధం కాగలరని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నరాల సత్యనారాయణ కోరారు. డిసెంబర్ 28వ తారీఖున హైదరాబాద్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో గత నేరేడ్మెట్ ప్రాంతంలో ఉన్న అంబేద్కర్ భవన్లో జరిగే రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తెల్లం రాణి, జిల్లా ఉపాధ్యక్షురాలు పాల సృజన పాల్గొన్నారు. టీఆర్ఎస్డి పార్టీ రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి సమావేశం హైదరాబాద్లోని మల్కాజ్గిరిలో గల నేరేడ్మెట్ అంబేద్కర్ భవన్లో డిసెంబర్ 28వ తారీఖున జరుగుతుంది. కాబట్టి తెలంగాణలోని అన్ని జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తప్పనిసరిగా ఈ సమావేశానికి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే టీఆర్ఎస్డి త్వరలో రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో కానీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, హైదరాబాద్ జిహెచ్ఎంసీలో కానీ, మున్సిపల్లో కానీ, కార్పొరేషన్ ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేస్తుంది. అందుకే రేపు భవిష్యత్తులో మన టీఆర్ఎస్డి పార్టీ జనవరిలో నూతన జిల్లా అధ్యక్షులను, రాష్ట్ర స్థాయి కార్యవర్గాన్ని, జంబో కార్యవర్గాన్ని, రాష్ట్ర కార్యవర్గాన్ని 250 మందితో ప్రకటిస్తున్నాం. జిల్లా అధ్యక్షులను, అనుబంధ సంఘాల అధ్యక్షులను మనం ప్రకటిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ నెల 28వ తారీఖున జరిగే టీఆర్ఎస్డి రాష్ట్ర స్థాయి సమావేశానికి రాగలరు. హైదరాబాద్లోని మల్కాజ్గిరి నేరేడ్మెట్లోని అంబేద్కర్ భవన్లో మన రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి 2 గంటల వరకు. అదేవిధంగా డిసెంబర్ 20వ తారీఖున తెలంగాణ పొలిటికల్ జేఏసీ మీటింగ్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరుగుతుంది. తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా మన టీఆర్ఎస్డి పార్టీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ గా నేను ఉన్నాను. కాబట్టి అనేక ప్రజా సంఘాలు, అనేక కుల సంఘాలు, పార్టీ సంఘాలు విలీనమైనవి. కాబట్టి మనం మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమకారుల కోసం 3000 మందితో ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించాలనుకున్నాం. దాన్ని సక్సెస్ చేయవలసిన బాధ్యత టీఆర్ఎస్డి పార్టీ మీద ఉన్నది. అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని 4000 మందితో ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయాలనుకున్నాం. దీన్ని కూడా సక్సెస్ చేయవలసిన బాధ్యత టీఆర్ఎస్డి పార్టీ మీద ఉన్నది. అందుకే టీఆర్ఎస్డి పార్టీ తెలంగాణలో ప్రముఖ పాత్ర పోషించాలి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ల కంటే టీఆర్ఎస్డి పార్టీ ప్రత్యామ్నాయ పార్టీ అని తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు ఆలోచించాలి. ఆ దిశగా మనం కార్యాచరణను రూపొందించుకోవాలి. అందుకే జనవరి నెల నుండి తెలంగాణలోని 33 జిల్లాల నుండి భారీ చేరికలున్నవి. ఇప్పటికే అందరూ కూడా తేదీలు నిర్ణయించుకుని ఉన్నారు. కాబట్టి మన పార్టీ చేరికల ప్రక్రియ జనవరి నెల నుండి వేగవంతమవుతుంది. కాబట్టి ఈ 2025 డిసెంబర్ 28 నాటి మీటింగు చాలా అతి కీలకమైనది. కాబట్టి అందరూ రాగలరని పదే టీఆర్ఎస్డి పార్టీ శ్రేణులను కోరుతున్నాను.